శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 846692. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నీతో ప్రేమగా ఉండాల్సిన వారే నిన్ను బాధ పెడుతున్నారా? నేను చెప్పేది విను. నీ బంధంలో వెంటనే మార్పు తీసుకువచ్చే ఉపాయం తెలుసుకో బిడ్డా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు మన కోసం ఈరోజు ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. బిడ్డ, ఎంతో ఇష్టపడి, ఎంతో ఆనందంగా నీ జీవితాన్ని తనతో పంచుకోవాలని ప్రేమగా అతన్ని పెళ్లి చేసుకున్నావు. కానీ ఆ ప్రేమ అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటే ఆ బంధం అనేది ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటుందమ్మా. కానీ ఆ ప్రేమలో ఏదైనా కానీ చిన్న మార్పు వచ్చినా, చిన్న తేడా వచ్చినా గుండె అనేది చాలా బలహీనమైపోతుంది. ఎందుకంటే ప్రేమించిన బంధం అనేది డబ్బు లేకపోయినా కానీ, ఆస్తులు లేకపోయినా కానీ, అంతస్తులు లేకపోయినా కానీ ప్రేమ అనేది ఒకటే. కనుక ఆ ప్రేమ అనేది దూరం అయ్యిందంటే నీ బంధం అనేది ఎంత బలహీనమైపోతుందో కేవలం అనుభవిస్తున్న నీకు మాత్రమే తెలుసు బిడ్డ. ప్రతిసారి కూడా బాబా, నా భర్త మారి నన్ను మొదటలా ఎంత ప్రేమగా చూసుకున్నారో అంత ప్రేమగా మళ్ళీ నన్ను చూసుకోవాలి. ఎందుకో అతనిలో కొంచెం తేడా అనేది వచ్చింది బాబా. నేనేం తప్పు చేశాను? నేను ఇల్లే కైలాసంగా బ్రతుకుతున్నాను, నా బిడ్డలే ప్రపంచంగా చూసుకుంటున్నాను, నా భర్తనే సర్వస్వంగా భావించాను. కానీ ఇవాల్టి రోజున నాలో సగమై ఉన్న నా భర్త నన్ను దూరంగా నెట్టేస్తున్నారు. నేనంటే పడని విధంగా మారిపోయారు. ఇది ఎలా బాబా తట్టుకోగలను? నా గుండె అనేది ముక్కలైపోతుంది బాబా. నేను ఇంకా దీన్ని తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను. దీని గురించి ఆలోచించి నా జీవితం మీద ఆశ కూడా నాకు దూరం అయిపోయింది బాబా అని చెప్పి ఎన్నోసార్లు నీ కంట కన్నీరు పెట్టుకున్నావు కదా బిడ్డ. జాగ్రత్తగా విను. ఎప్పుడైనా కానీ ప్రేమించిన బంధం అనేది కలకాలంగా, శాశ్వతంగా ఉండాలని ప్రతి ఆడపిల్ల కూడా కోరుకుంటుంది బిడ్డ. దానికోసం ఏ ప్రయత్నమైనా కానీ ముందు వెనక ఆలోచన లేకుండా చేస్తుంది. ప్రతి ఆడపిల్ల పుట్టు పెరిగిన ఇంటికి కన్న తల్లిదండ్రులు వదులుకొని తన భర్తే సర్వస్వం అనుకొని మరో ఇంటికి అడుగుపెట్టి తన కోసం సేవలు చేస్తూ తన బిడ్డల కోసం ప్రాణం సైతం ఫణంగా పెట్టి వారికి మంచి చేయాలనుకున్న ఈ తల్లి అనేది ఇవాల్టి రోజున అందరికీ కూడా ఒక సులువుగా ఒక ఆట బొమ్మలా మారిపోయింది అని నువ్వు బాధపడుతున్న విషయం నాకు తెలియదనుకుంటున్నావా బిడ్డ? అయితే అస్సలు ఆలోచించకమ్మా. ఎందుకంటే ఎప్పటికైనా కానీ, ఎవరు ఏమనుకున్నా కానీ, ఏది నిజమో ఏది అబద్ధమో నిన్ను తప్పు పట్టడంలో న్యాయం లేకపోయినా కానీ నీ విలువ అనేది నీకు ఎప్పటికీ కూడా ఉంటుందని గుర్తించుకో బిడ్డ. ఎప్పుడు కూడా ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారని నీ విలువ తగ్గిపోతున్నట్లు కాదని గమనించుకో. ఎందుకంటే న్యాయ అన్యాయాలనేవి మొదట నాకు మాత్రమే తెలుసు. కాబట్టి బిడ్డ, నువ్వు ఇప్పటి వరకు నీ భర్తతో పడిన అగచాట్లు, వేధింపులు, ఇలా ఎన్నో రకాల అవన్నీ కూడా చాలు తల్లి. ఇక నువ్వు అలసిపోవడం కాదు. వాటిని చూసి చూసి నా మనసు సైతం కూడా, నా కళ్ళు సైతం కూడా కన్నీటిని కారుస్తున్నాయి. ఇక నేనే వాటిని దూరం చేయడానికి నీ జీవితంలోకి ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టాను బిడ్డ. ఆ ప్రయత్నం అనేది చివరికి ఎలా వర్తిస్తుందో అంటే ఖచ్చితంగా నీ భర్తలో మార్పు అనేది వస్తుంది. నీ భర్త మొదట్లో నీతో ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. నిన్ను ప్రేమగా చూసుకుంటాడు. నువ్వే తన సర్వస్వంగా మారిపోతాడు. తన పిల్లలే ప్రపంచంగా మారిపోతాడు. ఇలా ఎందుకు చేయాలని అనుకుంటున్నాను తెలుసా బిడ్డ? నీ యొక్క కల్మషం లేని మనసును చూసి తల్లి. నువ్వు నన్ను ఎప్పుడు కూడా ఆస్తులు, అంతస్తులు, డబ్బులు అడగలేదు. కేవలం ఆరోగ్యాన్ని అడిగావు. నీ బంధం నిన్ను ప్రేమగా చూసుకోవాలని అడిగావు. అయితే ఇందులో ఏమీ తప్పు లేదమ్మా. నీ న్యాయమైనటువంటి కోరికను తీర్చే బాధ్యత నాది తల్లి. నీ కోసం ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి రోజులను సంతోషంగా ఎలా గడపాలనే విషయం గురించి మీరు ఆలోచించండి. అంతేగాని
ఉన్న రోజుల్లో కూడా మీకు మీరే లేనిపోని అపోహలతో కాలాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు బిడ్డ. మళ్ళీ తిరిగి అలాంటి రోజులు నువ్వు పొందాలి అంటే పొందలేవు కదా. మీలో తప్పు ఎవరిదైనా సరే ఒకరిని ఒకరు క్షమాపణలు కోరుకుంటూ ప్రేమను పంచుకుంటూ మీ బిడ్డల భవిష్యత్తును మీరే చక్కగా క్రమశిక్షణగా ఒక మంచి జీవితానికి వాళ్ళకి ఇచ్చేలా ఉండండి. మొదటిగా పసిపిల్లలకి గురువులంటే మీరే కదా. కాబట్టి మీ నుంచి వారు ఏదైనా కానీ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక అర్థం చేసుకుని మీ మనసులను మీరు ఏ అపోహలు కూడా గురి చేసుకోవద్దు. భవిష్యత్తును పాడు చేసుకోకుండా మీ జీవితాలను అర్థవంతంగా అద్భుతంగా నలుగురికి ఆదర్శనీయంగా జీవిస్తారని నేను కోరుకుంటున్నాను బిడ్డ. ఈ బంధాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటారని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నా ఈ మాటలు జాగ్రత్తగా పాటిస్తావు కదా బిడ్డ. అదేంటి బాబా, నా మనసులో నేను అనుకుంటున్నాను, బాధపడుతూనే ఉన్నాను తప్ప ఎవరికైనా నా మనసులో మాట గురించి చర్చించలేదు. అలాగే ఎవరితో కూడా చెప్పినటువంటి రోజు కూడా లేదు. కానీ నేను పడుతున్నటువంటి మనోవేదనంతా కూడా నీకెలా తెలుసు బాబా అని అనుకుంటున్నావు కదూ. అసలు ఈ విశాల విశ్వంలో మీరేం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు నాకు ప్రతి ఒక్కటి కూడా తెలుసు. ఇలాగే నీ మనసును కూడా నేను పూర్తిగా చదివేస్తున్నానని కూడా తెలుసుకోండి. నీకు అద్భుతమైనటువంటి ఒక బంధాన్ని భగవంతుడు నీకు కల్పించినప్పుడు ఆ బంధాన్ని కోల్పోకుండా సంతోషంగా కాపాడుకునేటటువంటి బాధ్యత కూడా నీదై ఉంటుంది. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకుంటూ మంచి ఆలోచనలు చేస్తూ ఈ బంధంతోనే నువ్వు సంతోషంగా ఉండు. నువ్వు ఏమీ ఎవరికీ హాని చేయలేదు కదా. అలాగే నీ బంధం కూడా ఎవరికీ హాని చేయలేదు. నీ వల్ల నాకు ఎవరూ కూడా బాధపడింది లేదు. కానీ మీకు మీరే బాధ పెట్టుకుంటుంటే, మీకు మీరే ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఉంటే చూసేవారికి కూడా మీకు చిన్న చూపుగా ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు కించపరుచుకోకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ సంతోషంగా ఉండండి. మీ జీవితాలను మీరే తక్కువ చేసుకునేలా ప్రవర్తించవద్దు. ఇక కన్నీరు పెట్టింది చాలు బిడ్డ. ఇప్పటికే చాలా ఆలోచిస్తున్నావు కదా. సదా నన్ను గుర్తుంచుకో. హృదయపూర్వకంగా నాపై నమ్మకం ఉంచి ఇప్పుడు నీకు జరిగేటటువంటి మేలు గురించి ఎవరూ ఊహించలేరు. బిడ్డ, దేవుడు నీకిచ్చిన బంధాన్ని నువ్వు ఎలా నిలబెట్టుకుంటున్నావనేది నీలో ఉన్న గొప్పతనం తల్లి. నువ్వు బాధ్యతతో నిన్ను చేరుకునేటటువంటి బంధాన్ని అర్థం చేసుకుని ఒకరినొకరు సంతోషంగా ఉండాలి బిడ్డ. ఇదే నేనొక తండ్రిగా నాకు ఇవ్వాల్సిన కానుక బిడ్డ. నువ్వు సంతోషంగా ఉంటే ఏ తండ్రికి ఆనందంగా ఉండదు చెప్పు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.